హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ కోసం ఒక మిస్టరీ స్టోరీ చూసి ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామాయణం అందరికీ తెలుసు, కానీ లంక యుద్ధానికి ముందు రాముడు ఒక రాత్రి ఎవరికీ చెప్పకుండా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ ఆయన చూసింది భూమి కంపించే రహస్యం. రాముడు ధ్యానంలో ఉన్నప్పుడు నది నీరు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ప్రవహించింది. ఆకాశంలో మెరుపులు, గాలి నిశ్శబ్దం. ఇది సాధారణం కాదు. అప్పుడే అడవిలోంచి ఒక వృద్ధ ఋషి వచ్చాడు. అతని కళ్ళలో భయం. అతను చెప్పాడు, రామా, ఈ రాత్రి అసురులే కాదు, ఒక శక్తి దేవత కూడా కదిలింది. ఋషి రాముడిని ఒక చోటికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక పాత శిలపై అయోధ్య చిహ్నం లాంటి గుర్తు. రాముడు స్పర్శ చేయగానే శిల తలుపులా తెరుచుకుంది. ఆ ద్వారం లోపల ఒక గుహ మధ్యలో ఒక యజ్ఞకుండం. మరి అక్కడ రాముడి రూపమే ఉన్న ఒక నీడ. అది రాముడిలా, కానీ కళ్ళలో చీకటి. ఋషి చెప్పాడు, ఇది శత్రువు కాదు రామ, ఇది నీలోని ధర్మం, కోపం మధ్య యుద్ధం. లంక యుద్ధంలో నువ్వు కోపంలోకి వెళితే ధర్మం గెలవాలి, కోపం కాదు. అప్పుడే లక్ష్మణుడు వచ్చాడు. అన్న, మీరు ఎక్కడికి వెళ్లారు? సీతమ్మ గారు భయపడుతున్నారు. కానీ రాముడు చెప్పాడు, ఇది యుద్ధం కాదు లక్ష్మణ, ఇది నా లోపలి యుద్ధం. సీతమ్మ గారు అక్కడికి వచ్చి ఒక మాట చెప్పారు, రామ, నీ ధర్మం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నీ శక్తి నీలో ఉంది, బయట కాదు. ఆ మాట విన్న వెంటనే గుహలోని చీకటి నీడ కరిగిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ ఋషి సాధారణ ఋషి కాదు. అతను నవ్వి చెప్పాడు, రామా, నేను నీకు కనిపించిన ఋషి కాదు. నేను కాలమే. నీ కథను ప్రజలు చదువుతారు, కానీ నీ ధర్మ పరీక్షను ఎవరూ చూడరు. ఆ రాత్రి తర్వాత రాముడు మారలేదు, కానీ రాముడి లోపలి శక్తి మరింత బలపడింది. లంక యుద్ధంలో ఎంత కోపం వచ్చినా ధర్మాన్ని వదలలేదు. అందుకే రాముడు కేవలం యోధుడు కాదు, మర్యాద పురుషోత్తముడు.